ఆలయాన్ని మాత్రం అరుణాచలం కానీ వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అరుణాచలేశ్వర స్వామి ఆలయం కంటే కొంచెం ముందు ఆలయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని రాజగోపురాలు కట్టక ముందే ఈయన ఆ జీవ సమాధిని పొంది ఉన్నాడు అనమాట. భగవాన్ రమణ మహర్షుల వారు వచ్చి ఇక్కడ అంత గొప్ప స్థాయిని పొందారంటే ఆ మహనీయుడి యొక్క గొప్పతనమే అని చెప్పొచ్చు. అరుణాచల క్షేత్రంలో మనం దర్శించకుండా వెళ్ళిపోతున్నటువంటి కొన్ని ఆలయాల గురించి సిరీస్ చేస్తూ ఉన్నాం కదా. అందులో ఆల్రెడీ 3 ఆలయాలు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఆలయం మనం దుర్గామాత ఆలయం చేసాము, 2 అరుణగిరినాథర్ ఆలయం చేసామన్నమాట, 3వది పాండవ తీర్థం చేసాము. అందులో 4వ ఆలయం అన్నమాట ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి అరుణాచలంలోనే చాలా పురాతనమైనటువంటి ఆలయము. అసలు ఈ ఆలయం ఒకటి ఉందన్న విషయము అరుణాచల దర్శనానికి వచ్చే భక్తులకి చాలా మందికి తెలియదు అన్నమాట. ఈ ఆలయం పేరే గురుమూర్తం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయమే గురుమూర్తము. ఈ ఆలయం గురించి మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉంటుందంటే రమణ మహర్షి యొక్క డీప్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆలయం గురించి తెలుస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగు వారి కంటే ఫారెన్ వాళ్ళకి ఇలాంటి ఆలయాల గురించి ఎక్కువ తెలుసు అనమాట. ఎందుకంటే ఆ టైంలో భగవాన్ రమణ మహర్షుల పక్క నుండి వాళ్ళందరూ కూడా అవన్నీ వికీపీడియాలో సేవ్ చేసుకున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు నేను కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ టెంపుల్స్ని కనిపెడుతున్నాను అన్నమాట. సో మనకి రమణాశ్రమంలో బుక్స్లో కూడా కొన్నిట్లో దొరుకుతాయి. సో అలాంటి ఒక పురాతనమైనటువంటి ఆలయము ఇది గురుమూర్తం అన్నమాట. మీకు ఈ పాతాళలింగం ఐడియా ఉంటుంది. మన అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో పాతాళలింగం రమణ మహర్షుల వారు తపస్సు చేసినటువంటి స్థలం అన్నమాట. అక్కడ మీకు ఆలయ గోడల పైన కూడా మీకు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు గుర్తించినట్లయితే ఇప్పుడైతే మొత్తం వెనకాల హౌజెస్ ఇవన్నీ వచ్చేసాయి, కానీ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫోటో తీసారంటే వెనకాల మొత్తం అరుణాచల గిరియే కనబడుతుంది. మీరు వచ్చి ఆ ఫొటోస్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆ టెంపుల్ దగ్గర ఉన్నాము అన్నమాట. ఇక్కడ మీరు చూసినటువంటి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే లోపల మనకి దైవశిఖామణి దేశిగర్ అనే ఒక మహాసిద్ధుని యొక్క జీవ సమాధి అన్నమాట. అసలు ఆయన ఎంత మహాత్ముడు అని చెప్పి మీకు తెలియజేయాలంటే అతను ఈ సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు వాళ్ళ గురువుని అడిగారన్నమాట. నేను పూజ చేస్తే సాక్షాత్తు స్వామి వచ్చి స్వీకరించాలి, ఆ స్థాయి నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని అంత గొప్ప సిద్ధి పొందినటువంటి మహనీయుడు అన్నమాట. ఈయన యొక్క విశిష్టత ఏంటంటే అరుణాచలంలో స్వామివారి దాదాపుగా 63 తత్వాలు ఉన్నాయని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఆ 63 తత్వాలలో చాలా తత్వాలని ఈయన ప్రసన్నం చేసుకుని డైరెక్ట్గా చూసినటువంటి మహనీయుడు అన్నమాట. ఆయన యొక్క జీవ సమాధి ఇది. ఈయన గురించి చెప్పాలంటే ఇంకొక విశేషం కూడా ఉందన్నమాట. మనకి బల్లాల రాజగోపురం ఉంది కదా, మనకి ఆలయంలో బల్లాల మహారాజు కట్టించినటువంటి రాజగోపురం అన్నమాట. ఆయన పుత్ర సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనది వేరే రాజ్యం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మహనీయుడు ఉన్నాడు, ఆయన వచ్చి కలిస్తే మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఎవరో చెప్తే ఈ జ్ఞానదేశిగర్ స్వామిని కలవడానికి వచ్చారన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కొంత విభూది ఆయన చేతిలో పెట్టి నీకు పుత్ర సంతానం కానీ కలిగితే నీకు అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఒక రాజగోపురాన్ని కట్టించు అని చెప్పేసి చెప్పారన్నమాట ఈ స్వామి.
సో అతనికి ఆ విధంగానే ఎవరో కొడుకు పుట్టడం కాదు, సాక్షాత్తుగా శివుడే కొడుకుగా పుట్టడం మీకు అంతా తెలుసు అనమాట. ఈ వల్లాల మహారాజు యొక్క సంతర్పణ చేయడం, ఈ స్టోరీస్ అంతా మీకు తెలిసే ఉంటుంది. సో సాక్షాత్తుగా పరమశివుడిని కొడుకుగా పుట్టించగలిగినటువంటి మహాసిద్ధుడు అన్నమాట. అంత వాక్ బలం ఉన్నటువంటి మహనీయుడి యొక్క జీవ సమాధి ఉన్నటువంటి స్థలం ఇది. ఇక్కడ ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే అసలు చెప్పాలంటే నా వల్ల కావట్లేదు. మనకి అరుణాచలేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తే ఒక రకమైనటువంటి వేడి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. అదే రకమైనటువంటి వేడి ఇక్కడ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరన్నా సాధన చేసుకునే వాళ్ళకి కొంచెం ఐడియా కానీ ఉంటే అసలు చెమటలు కారిపోతున్నా కూడా ఒక గొప్ప పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే జనాలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం చాలామందికి తెలియదు కాబట్టి ఎవరు రావట్లేదు అనమాట. ఈయన ఇక్కడికి 8వ శతాబ్దంలో వచ్చారు. ఇక్కడ ఈ ఆలయం అంతా కూడా 11, 12, 13 ఈ శతాబ్దాల్లో ఏర్పరిచినటువంటి ఆలయం అనమాట. మీరు పైన చూడొచ్చు ఎంత పురాతనంగా ఉందో ఆలయం కూడా. ఆ సమయంలో ఏంటంటే వెనకాల ఈ ఇల్లులు ఇవన్నీ కూడా ఏం లేదన్నమాట. మీరు అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఆ ఫొటోస్ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఫోటో తీస్తే డైరెక్ట్గా గిరియే కనబడుతుంది. ఇప్పుడు మనం తీస్తున్నా కూడా ఏం కనబడదు అనమాట, అన్ని బిల్డింగ్స్ అవి వచ్చేసాయి. కొంచెం ముందుకెళ్తే మీకు గిరి కనబడుతుంది, కొంచెం రోడ్డు మీదకి వెళ్తే గిరి కనబడుతుంది. ఇక్కడ మీకు కొలను ఉందన్నమాట. మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ నుంచి చూడండి మీకు కనబడుతుంది. ఇదన్నమాట కొలను. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఎవరన్నా మహాత్ములు ఒక దగ్గరకు వచ్చి అక్కడ సాధన చేసుకుంటున్నారంటే వాళ్ళ పక్కన ఖచ్చితంగా వాటర్ రిసోర్స్ పాయింట్ ఉంటుందని చెప్పేసి. ఇది ఒక కొలను అన్నమాట. ఇది 108 తీర్థాల్లో ఉందా లేదా అన్న విషయం అయితే నాకు తెలియదు. నేను తర్వాత దీని గురించి ఒకసారి రీసెర్చ్ చేసి దీని గురించి కూడా వీడియో చేస్తాను. ఈ గురుమూర్తంలో విశేషం ఏంటంటే భగవాన్ రమణ మహర్షుల వారు 16 ఏళ్ల వయసులో ఫస్ట్ అరుణాచలానికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి ధ్యానం చేసిన ప్రదేశం అనమాట ఈ గురుముహూర్తము. ఇక్కడ ఏంటంటే వారి యొక్క శరీరము గోడకు ఆనుకొని అస్థి పంజరంలాగా అయిపోయి ఆయన యొక్క రక్తపు మరకలు ఆ గోడకి అంటుకోపోయాయి అన్నమాట. ఈ విషయాన్ని ఏంటంటే వాళ్ళ యొక్క అంతిమ వాసులు కొంతమంది వికీపీడియాలో ఆ టైంలో రాసి పెట్టున్నారు అనమాట, ఫొటోస్తో సహా తీసి పెట్టున్నారు. మీకు అది మన ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఒకసారి ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు రాసినటువంటి మొత్తం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఆ టైంలో తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. భగవాన్ రమణ మహర్షుల వారు కూర్చొని ఉంటే వెనకాలంతా రక్తపు మరకలు అలా పడిపోవడం, అచ్చు పడిపోవడం. అంటే మనకి చాలామందికి తెలుసు ఈ పాతాళలింగ ఆలయం దగ్గరే ఆయనకి ఈ విధంగా జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటారు అనమాట. అక్కడ కూడా ఆయన తపస్సులోకి వెళ్తే ఆ విధంగా ఒక 6-7 నెలల వరకు తిండి ఆహారాలు లేకుండా ఆ విధంగా తపస్సు చేసేవారు అన్నమాట. అందులో మొదటి ఆలయము ఈ గురుమూర్తము. ఇక్కడ ఆ జీవ సమాధి ఎంత కళగా ఉంటుందంటే, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే నాకు ఇప్పుడు ఇందాకే 11 గంటలకి ఓపెన్ చేస్తారన్నమాట టెంపుల్. ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది టెంపుల్ దర్శనం కూడా. మీరు రావాలనుకుంటే సపరేట్గా మీరు ఆటోస్ని బుక్ చేసుకొని రావాల్సి వస్తుంది. దాదాపుగా మన అరుణాచలేశ్వర స్వామి ఆలయం నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు వస్తుంది. మీకు ఈ ఆలయం ఉంది కదా అరుణగిరినాథర్ ఆలయం, అరుణగిరినాథర్ ఆలయానికి దాదాపుగా ఒక 700-800 మీటర్లు ఉంటుందన్నమాట, నడిచి వచ్చేయవచ్చు. సో కొంచెం దేహ ద్రాఢ్యం బాగున్న వాళ్ళు అయితే నడిచి వచ్చేయండి, లేదా కొంచెం ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఆటో తీసుకొని రావడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు చూసినదంతా కూడా టెంపుల్ సరౌండింగ్సే అన్నమాట. సో ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా టెంపుల్ అలాగే ఉన్నాయి. జనాలు ఎప్పుడైతే ఎక్కువ మంది ఇక్కడికి ఆలయాన్ని విజిట్ చేస్తుంటారో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఇప్పటికీ చాలా ఫుల్గా డీప్ లెవెల్లో ఉంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కొంచెం వచ్చి ఈ ఆలయాన్ని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు. చాలామంది అరుణాచలంకి వచ్చి అప్పుడే వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకుని ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇలాంటి ఉపాలయాలు మన ఛానల్లో సిరీస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. దాదాపుగా నా దృష్టిలో ఇంకా ఒక 13-14 ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలు అన్నీ కూడా వీడియో చేస్తూ ఉంటాను. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే కామెంట్ చేసినా కూడా నేను రెస్పాన్స్ ఇస్తాను అన్నమాట. ఈ ఆలయాన్ని మాత్రం అరుణాచలం కానీ వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అరుణాచలేశ్వర స్వామి ఆలయం కంటే కొంచెం ముందు ఆలయం అనే చెప్పాలి.
ఎందుకంటే ఆ సమయంలో కొన్ని రాజగోపురాలు కట్టకముందే ఈయన ఆ జీవ సమాధిని పొంది ఉన్నాడు అనమాట. భగవాన్ రమణ మహర్షుల వారు వచ్చి ఇక్కడ అంత గొప్ప స్థాయిని పొందారంటే ఆ మహనీయుడి యొక్క గొప్పతనమే అని చెప్పొచ్చు. మీకు అలాంటి ప్రదేశమే గిరిపైన ఈ ఆలయం ఉందన్నమాట. గుహై నమః శివాయ అనే ఒక పరమ సిద్ధుని యొక్క ఆలయము. ఆయనతో ఈ సిద్ధుడు కూడా అంత గొప్ప స్థాయిని పొందినటువంటి సిద్ధుడు అన్నమాట. మనకి అరుణాచల ఆలయంలో 3వ రాజగోపురం ఉంది కదా, ఆ ఆలయ గోపురాల మీద కూడా ఈయన చేసినటువంటి అద్భుతాల గురించి కొన్ని శిలాశాసనాలు కూడా చెక్కున్నారన్నమాట. కొన్ని బొమ్మ రూపాల్లో కూడా చెక్కున్నారు. సో అది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఈ అరుణాచలంకి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలయము. మీకు యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. గిరిపైన నేనున్న సమయంలో ఏంటంటే ఎవరో కొంతమంది ఫారినర్స్ వచ్చారన్నమాట ఆశ్రమం దగ్గరికి వచ్చి వాళ్ళు ఏంటంటే ఫోన్లో ఒక ఫోటో తీసుకొని వచ్చి అది వికీపీడియాలో ఉందన్నమాట. ఆ ఫోటో పెట్టి ఈ ప్రదేశం ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారన్నమాట. మామూలుగా మన స్వాములను అయితే అడిగితే వాళ్ళకి తెలియక నేనైతే కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఆ స్వామిని వెళ్ళి కలవండి, ఆ స్వామి చెప్తారని చెప్పేసి నా దగ్గర పంపించారు. చూస్తే వాళ్ళ ఫోన్లో ఏంటంటే ఏదో ఒక గుహ ఫోటో ఉందన్నమాట. అది చాలా రోజుల ముందు తీసింది, ఎప్పుడు 1942 ఆ టైంలో పిక్ అనమాట. అది దాని మీద ఉంది 1942 పిక్, ఆ టైంలో తీసిన పిక్ అని చెప్పేసి. దాని గురించి కొంతమంది ఇక్కడ సాధన చేసిన విషయాలు గురించి వాళ్ళు వికీపీడియాలో రాసుకొని ఉన్నారు. ఆ వికీపీడియా గైడ్లైన్స్ తీసుకొని వాళ్ళు వచ్చారనమాట. సో నేను చూసినప్పుడు ఏంటంటే నాకు తెలియదు, ఎన్ని రోజుల నుంచో ఉన్నాను, దాదాపుగా గిరిపైన ఒక 3 నెలలు ఉన్నాను. సో అది మొత్తం తిరుగుతున్నాను కానీ నాకు అది తెలియదు అనమాట యాక్చువల్లీ. సో వాళ్ళు అడిగిన తర్వాత వే దాంట్లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు, వే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. ఆ గైడ్లైన్స్ పట్టుకొని వెళ్తే సరిగ్గా గుహ దొరికింది మాకు. అయితే అది మరీ చాలా పాడు అవస్థలో ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు కొన్ని పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. సో నేనైతే ఆ టైంలో మొబైల్ ఏం తీసుకోలేదు, దాన్ని అయితే వీడియో తీయలేదు. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళు ఇంత డెడికేటెడ్గా ఉంటారనమాట ఫారినర్స్. ఇప్పుడు మీకు అలాగే చాలామంది ఫారినర్స్ వల్ల ఇలాంటి విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన కొన్ని వికీపీడియాస్ ప్రకారమే నేను ఈ వీడియోస్ కూడా చాలా వరకు కనిపెడుతూ ఉన్నాను. మీకు ఈ గురుమూర్తం టెంపుల్ గురించి ఒక 10 years బ్యాకే ఒక ఫారినర్ ఒక వీడియో తీసి పెట్టినారన్నమాట. డేవిడ్ గాడ్మెన్ ఆయన పేరు. ఆయనకి ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన అంటే రమణ మహర్షిని కలవలేదు కానీ ఆయనతో చాలా అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఈ తిరువన్నామలై స్వామి వీళ్ళందరినీ కూడా కలిసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అరుణాచలం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని అయితే మిస్ కావద్దనమాట. చాలా గొప్ప ఆలయము. ఈ ఆలయాన్ని మాత్రం ఖచ్చితంగా దర్శించడానికి ప్రయత్నించండి. అరుణాచల శివ. ఆలయము బయట నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. అసలు చాలా తెలియదు, అసలు ఇక్కడ ఆలయం ఉందన్న విషయం కూడా తెలియదు. సో బిల్డింగ్స్ మధ్యలో చిన్న ఆలయం లాగా ఉంటుంది, కనిపెట్టడానికి ట్రై చేయండి. మీకు గుడ్డి గుర్తు ఏంటంటే ముందు ఈ కోనేరు ఉంటుందన్నమాట. సో మనకి ఈ మార్కెట్ రోడ్ అయితే ఉంది కదా, ఆ రోడ్లో నుంచి స్ట్రైట్గా వస్తే కొంచెం లెఫ్ట్లో తిరిగితే ఈ ఆలయం ఉంటుంది. గూగుల్ లొకేషన్ కూడా పిన్ చేస్తాను అనమాట, మీరు దాన్ని పట్టుకొని ట్రేస్ చేసుకొని రావచ్చు. అరుణాచల శివ. ఈ గురుముహూర్తానికి వచ్చే టెంపుల్ యొక్క రూట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. రోడ్ రూటు మీకు చూడడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారని చెప్పేసి మీకు లాస్ట్లో కూడా వీడియో గైడ్లైన్ ఇస్తున్నాను. సో మీకు జస్ట్ లొకేషన్ని పిన్ చేస్తున్నాను, మీరు దాన్ని చూసి కూడా ట్రేస్ చేసుకుని వచ్చేవచ్చు చాలా సింపుల్గా. ఇది మెయిన్ ప్లేస్ అన్నమాట తిరువన్నామలైలో. ఎవరిని అడిగినా కూడా చెప్తారు, కొంతమంది చెప్పలేరు. సో మీకు పిన్ ఉపయోగపడుతుంది, గూగుల్ లొకేషన్ పిన్ ఖచ్చితంగా ట్రేస్ చేయండి. అరుణాచల శివ.